అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం కొత్త నిబంధనలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు కూడా కొత్త నిబంధనలో ముఖ్యమైన వ్యక్తి మాత్రమే కాదు, ముఖ్యమైన కుటుంబం, హేరోదు కుటుంబం. ఈ కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. మనకు బైబిల్లో చాలామంది హేరోదులు కనబడతారు. మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారి జీవితంలో, బాప్తిస్మిచ్చే యోహాను జీవితంలో, శిష్యుల జీవితాల్లో, పౌలు గారి జీవితంలో అనేక మంది చోట్ల మనకి హేరోదు అనే పేరు కనబడుద్ది. అసలు ఈ హేరోదులు ఎవరో, వాళ్ళ కుటుంబం, వాళ్ళ నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా హేరోదు అనే వ్యక్తులందరూ కూడా మహాహేరోదు అనే ఒక వ్యక్తి నుండి మొదలవుతారు. ఇతడు ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుకునేటప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇతడు యేసుక్రీస్తు వారి ముందు కాలానికి, యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు బతుకున్న వ్యక్తి. ఇతన్ని మహాహేరోదు అంటారు. ఆ కాలంలో కొంతమంది ఇతన్ని యూదుల రాజు అని కూడా పిలిచేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే, ఇతడు మహాహేరోదు అని పిలువబడ్డాడు కదా యూదుల రాజుగా. అతని కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో, అతడి పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి పేరుకు ముందు హేరోదు అని తగిలించుకునే వాళ్ళు అనమాట. ఇంటి పేరు లాగా అదొక వంశానికి చెందింది, ఏదో గర్వంగా. ఇప్పుడు అతని పేరు అగ్రిప్ప అనుకో, హేరోదు అగ్రిప్ప. అతని పేరు అంతిప అనుకో, హేరోదు అంతిప. అలాగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ పేరుకు ముందు హేరోదు అనే టైటిల్ తగిలించుకునేవాళ్ళు. అలాగా హేరోదు అనే వ్యక్తి బాగా పేరు పొందినవాడు. మహాహేరోదు అని పిలవచ్చు మనం మొట్టమొదటి వ్యక్తిని. ఆ మొదటి వ్యక్తి ఎక్కడ కనబడతాడు మనకి? ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో జ్ఞానులు వెళ్తారు కదా హేరోదు దగ్గరికి, అక్కడ కనబడతాడు. మనం చరిత్ర గమనిస్తే ఈ హేరోదు కుటుంబస్తులు ఎవరంటే ఎదోమీలు. ఎదోమీలు అంటే మీ అందరికీ తెలుసు కదా. ఎదోమీలు, ఇజ్రాయేలీలు వీళ్ళిద్దరూ కూడా ఇస్సాకు నుండి వచ్చిన వాళ్ళు. ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు నుండేమో ఎదోమీలు వస్తారు. ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు నుండేమో ఇజ్రాయేల్ వస్తారు. ఆ ఎదోమీలు తర్వాత కాలంలో అంటే యేసుక్రీస్తు వారు పుట్టే ముందు ఏం చేస్తారంటే, ఎదోమీలు ఇజ్రాయేలీలో కలిసిపోతారు అనమాట. వీళ్ళు కూడా ఆ యూదా మతాన్ని అంటే ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం అన్నట్టుగా యూదుల్లో కలిసిపోతూ వీళ్ళు కూడా ఆ ఇజ్రాయెల్ రాజ్యంలో అక్కడే ఉంటారు. ఆ కాలంలో ఇదంతా కూడా రోమా పరిపాలన కదా. రోమా సామ్రాజ్యం చాలా పెద్దది. అంతకుముందు ఈ హేరోదు, మహాహేరోదు వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, యుద్ధాలు జరిగేటప్పుడు రోమా సామ్రాజ్యానికి బాగా సహాయం చేశాడు అని చెప్పి రోమా ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు యోదయ, గలిలయ, సమరయ ఈ చుట్టుపక్కల ఉండే దేశాలన్నిటి కూడా మీరు రాజులుగా ఉండండి, మా కింద ఉండండి, కానీ వాటన్నిటి మీద అధికారం మీది అన్నట్టుగా. పైనేమో రోమా సామ్రాజ్యం ఉంటుంది, వాళ్ళ కింద ఈ హేరోదు కుటుంబం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ మహాహేరోదు కింద ఏమేమి ఉంటాయి? యోధ దేశం, గలిలయ దేశం, సమరయ దేశం, ఆ చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ కూడా ఈ మహాహేరోదు ఏలుబడిలో ఉంటాయి అన్నమాట. ఇప్పటివరకు మనం ఈ హేరోదు కుటుంబం గురించి 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి ఈ హేరోదీయులు, ఈ హేరోదు కుటుంబం వాళ్ళు ఎవరంటే ఎదోము సంతానం అని. రెండోది వీళ్ళు రోమా సామ్రాజ్యం కింద రాజులుగా ఉంటున్నారు అని చెప్పి. దేవుడు వీళ్ళకి ఏం అవకాశం ఇచ్చాడు? ఇజ్రాయేలీలో కలవడానికి, ధర్మశాస్త్ర ప్రకారంగా పాటించడానికి అధికారాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని కూడా ఇచ్చాడు. వీళ్ళు ఎదోమీలు అయినప్పటికి కూడా ఇజ్రాయేలీలో కలిసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ హేరోదు కుటుంబస్తులు ఎక్కడ కూడా దాన్ని అసలు ఉపయోగించుకోవాలి. పరిపూర్ణంగా కేవలం ఈ హేరోదు మాత్రమే కాదు, అతని తర్వాత వచ్చిన కుటుంబస్తులందరూ కూడా పరిపూర్ణంగా చెడ్డవాళ్ళుగా మారిపోయారు. వాళ్ళు ఎందుకు చెడ్డవారిగా మారిపోయారు, వాళ్ళ ద్వారా ఎన్ని కుటుంబాలు వాళ్ళు నష్టపోయారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా మహాహేరోదు. ఆ మహాహేరోదు గురించి మనం చదువుకుందాం. ఇతడి గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనపడుతుంది. జ్ఞానులు వెళ్తారు కదా, జ్ఞానులు యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటా వచ్చి, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, అయ్యా హేరోదు, యూదుల రాజు ఎక్కడున్నాడు అని చెప్పి జ్ఞానులు అడుగుతారు. అప్పుడు దాకా యూదుల రాజుకి ఎవరు పిలువబడుతున్నారు? హేరోదు పిలువబడుతున్నారు. నేను కదా యూదుల రాజుని, నేను కాకుండా ఇంకో యూదుల రాజు ఉంటాడేంటి అని చెప్పేసి గర్వపడి యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకున్నాడు. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా అప్పుడు పుట్టిన వ్యక్తి, చిన్న పిల్లవాడు. ఈ హేరోదుకి అప్పటికే 60-70 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతడిలో మనకు కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి చూడండి. మొట్టమొదటిగా ఏం కనపడుతుంది? గర్వం. నేను ఒక్కడనే రాజుగా ఉండాలి, నేను కాకుండా వేరే వాళ్ళు రాజు అవడం ఏంటి అనే గర్వం. మనం చరిత్ర చదివితే ఈ హేరోదు అనే వ్యక్తికి సుమారుగా 10 మంది భార్యలు, అనేక మంది పిల్లలు, 10 మంది భార్యలను చేసుకున్నాడు. అంతమంది భార్యలను దేవుడు చేసుకోమన్నాడా? ఒకలే భార్య ఉండాలన్నాడు. అయినా కానీ అంతమంది భార్యలను చేసుకున్నాడు, అంతమంది పిల్లలను అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళు తన పిల్లలు తన మీద కుట్ర చేసి రాజ్యాన్ని తీసేసుకుంటారేమో అని చెప్పి తన భార్యను చంపించేస్తాడు. తనకున్న పిల్లల్లో చాలా మంది పిల్లల్ని చంపించేస్తాడు, తన బంధువుల్ని చంపించేస్తాడు, తన కడుపున పుట్టిన సొంత పిల్లల్ని చంపించేశాడు, తన సొంత భార్యనే చంపించేశాడంటే ఎంత స్వార్థం, ఎంత గర్వం, అధికారం మీద ఎంత ఆశ ఆ హేరోదు
హేరోదుకి అనేది ఒకసారి మీరు గమనించండి. అంత చెడ్డగా ఉన్నాడు కాబట్టే యేసుక్రీస్తుని దేవుడు హేరోదు నుండి అలా కాకుండా మంచిగా ఉండే, వాళ్ళు పేదోళ్ళైనా పర్లేదు, మంచిగా ఉండే మరియా యోసేపుల కుటుంబంలో యేసుక్రీస్తు పెరిగేలాగా దేవుడు చేశాడు. ఆ హేరోదు చూడండి ఎన్ని చెడు లక్షణాలు కలిగి ఉన్నాడో. బైబిల్లో మీరు ఇవి చెయ్యొద్దు అన్నట్టుగా దేవుడు ఏవైతే చెప్పాడో, మనకి 10 ఆజ్ఞలు కనపడతాయి కదా, అవన్నీ కూడా హేరోదు జీవితంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడతాయి. అబద్ధాలు ఆడొద్దు అన్నాడు దేవుడు. మీరు వెళ్ళరండి చూసిరండి ఆ మెస్సయ్యని, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అన్నట్టుగా అబద్ధాలు ఆడతాడు. అంటే వాళ్ళు మోసం చేయాలి. ఎందుకు మోసం చేయాలి? వెళ్ళి తర్వాత ఆ శిశువుని చంపేద్దాం అని చెప్పి. అబద్ధాలు కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి, గర్వం కనబడుతుంది. నేనే రాజుగా ఉండాలని సొంత పిల్లల్ని, భార్యల్ని, బంధువుల్ని చంపడం ఏంటి? గర్వం కనబడుతుంది, అధికారం మీద ఆశ కనబడుతుంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఆ కాలం యేసుక్రీస్తు దొరకలేదని, యేసుక్రీస్తుని చంపడానికి దొరకలేదు అని చెప్పి ఆ కాలంలో ఉండే, ఆ దగ్గరలో ఉండే చాలా మంది, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. అంతమంది మగ పిల్లల్ని చంపించేశారండి. చిన్నప్పుడు 2 సంవత్సరాల లోపు, 2 సంవత్సరాల పిల్లల్ని చంపాలంటే కొంచెం అన్న కనికరం ఉండాలి కదా. అంతమందిని చంపేశాడంటే ఎంత కఠినాత్ముడు, క్రూరుడై ఉండాలి ఈ హేరోదు, మహా హేరోదు అనే వ్యక్తి అనేది ఒకసారి మీరు గమనించండి. ఆ కాలంలో రోమా సామ్రాజ్యానికి అధిపతి అయిన కైజర్ ఔగుప్తు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కదా జనసంఖ్య ఏంటని చెప్తాడు. లోకసువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆయన ఏమంటాడంటే ఈ హేరోదు గురించి, హేరోదు కడుపున కొడుగ్గా పుట్టడం కంటే హేరోదు కుటుంబంలో ఒక పందిలాగా ఉండడం బెటరు, అదే క్షేమం అంటాడు. ఎందుకు? తన సొంత కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నాడు కాబట్టి. అది డైరెక్ట్గా ఆ కైజర్, రోమా సామ్రాజ్యానికి చెందిన అధిపతి చెప్పాడనమాట ఆ మాట. అంటే ఆ హేరోదు ఎంత చెడ్డవాడు అనేది మనకు అర్థం అవ్వాలి. తెలివి లేదంటే ఉంది. మీకు తెలుసా, యెరూషలేము దేవాలయం ఉంది కదా, ఆ యెరూషలేము దేవాలయాన్ని పెద్దగా కట్టిస్తాడు. సుమారుగా 46 సంవత్సరాలు కట్టించాడని మనకు బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వారు దాన్ని పడగొట్టని నేను 3 రోజుల్లో తిరిగి కడతాను అన్నప్పుడు 46 సంవత్సరాలు పట్టిందయ్యా, హేరోదు దీన్ని కట్టించాడు, నువ్వు 3 రోజుల్లో తిరిగి కట్టేస్తావా అంటారు. అంటే అంత గొప్పగా ఆ కట్టడాలు అవన్నీ కూడా విస్తరించాడు. ఆ దేవాలయం దగ్గర తన స్థావరం అన్ని ఉండేలాగా మొత్తం అన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది ఆ యెరూషలేము దేవాలయాన్ని హేరోదు దేవాలయం అనేవాళ్ళు. అంత తెలివి ఉంది, అంత డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అధికారం ఉంది, కానీ పరిశుద్ధత లేదు. అంతంతమంది భార్యలు, వ్యభిచారం, పిల్లల్ని సరిగ్గా పెంచడం రాదు. తర్వాత హేరోదు పిల్లల గతి ఏమైందో మనం చదువుకుంటూ వెళ్దాం. పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, అధికారం మీద ఆశ, అబద్ధాలు, మోసాలు, నరహత్య కూడా మాత్రం కాదు, చిన్న పిల్లలను కూడా చంపడం, ఇన్ని లక్షణాలతో హేరోదు ఉన్నాడు. కాబట్టి హేరోదు గతి చివరిలో ఏమైంది తెలుసా? పురుగులు పడి చచ్చిపోయాడు. ఒళ్ళంతా రోగాలు వచ్చి, గోక్కున్నా కానీ యోబుకి వచ్చేది కదా, అట్లాగా ఒళ్ళంతా రోగాలు వచ్చి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కానీ తగ్గక చివరికి ఆత్మహత్య చేసుకుందాం అని ప్రయత్నించాడు. ఇదంతా కూడా చరిత్ర, యూదుల చరిత్ర చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చరిత్రలో తను తాను చంపేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేంతలాగా దేవుడు రోగం రప్పిస్తే ఒళ్ళంతా పురుగులు, ఆ గోక్కోవడం. మీకు తెలుసా, ఆ హేరోదుకి కూర్చుంటే ఊపిరి ఆడేదంట, నుంచుంటే ఊపిరి ఆడేది కాదంట. అంత దారుణమైన చావు చనిపోయాడు హేరోదు. మనం కూడా ఒకవేళ హేరోదు లాగా ఆస్తి, అధికారం ఇవన్నీ ఉండి పరిశుద్ధత లేకపోతే మన గతి కూడా ఏమవుతుంది? ఈ భూమి మీద కూడా దారుణంగా మనం ఇబ్బంది పడతాం, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం అనేది ఈ హేరోదు జీవితం నుండి. ఒకవేళ మనం కూడా అలాగే పోతే మనం నరకానికి పోతామేమో అని దేవుడు అంటే భయాన్ని మనం నేర్చుకోవాలి, జాగ్రత్త నేర్చుకోవాలి. ఇలా ఉండకూడదు అనే విషయాన్ని హేరోదు నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు ఏవేవైతే వద్దన్నాడో అవన్నీ కూడా హేరోదులో మనకు కనబడతాయి. మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొత్తం కూడా యూదుల రాజు, ఆ దావీదు వంశం నుండి వచ్చిన ఆయన యేసుక్రీస్తు అని చెప్పి యూదుల రాజుగా ఎక్కడున్నాడని హేరోదుని అడిగేసరికి హేరోదుతోనే ఎందుకు స్టార్ట్ చేశారంటే యేసుక్రీస్తు వారికి పూర్తి ఆపోజిట్గా ఉన్న వ్యక్తి హేరోదు. యేసుక్రీస్తు ఎంత మంచివాడో అంత చెడ్డగా ఉన్న వ్యక్తి హేరోదు. ఈ హేరోదు జీవితంతో హేరోదు కుటుంబం యొక్క పతనం మొదలైంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలందరినీ కూడా చంపించేశాడు కదా, మనం చదువుకుంటూ వెళ్దాం. తర్వాత హేరోదు కుటుంబానికి వారసుడు లేకుండా హేరోదు కుటుంబం మొత్తం ఎలా నాశనమైంది అనేది కూడా మనం వెళ్ళే కొద్దీ చెప్పుకుందాం. ఈ హేరోదు, మహా హేరోదు అనే వ్యక్తితో ఆ హేరోదు అనే కుటుంబం మొదలైంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు దొరకలేదని ఆ పిల్లలందరినీ కూడా చంపేయాలని ప్రయత్నించాడో వెంటనే అతనికి రోగం బాగా ముదిరిపోయింది, పురుగులు పడి చచ్చిపోయాడు. యేసుక్రీస్తు పుట్టిన కొద్ది కాలానికే ఆ మహా హేరోదు చచ్చిపోయాడు. ఈ హేరోదుకి 10 మంది భార్యలు, చాలా మంది పిల్లలు అని చెప్పాను కదా, కొంతమందిని చంపించేదని కూడా చెప్పాను కదా. హేరోదు యొక్క కుమారుల్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పేర్లు 4. 1 ఆర్కెలాయు, 2 అంతిపా, 3 ఫిలిప్పు 1, 4 ఫిలిప్పు 2. ఫిలిప్పు అన్న పేరు గల వ్యక్తుల్ని మనం ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా ఆ హేరోదు యొక్క కుమారులు ఎవరు? ఆర్కెలాయు, అంతిపా, ఫిలిప్పు. వీళ్ళకి ఏం చేస్తారంటే ఆ రోమా సామ్రాజ్యం వాళ్ళు, వీళ్ళపైన ఉంది రోమా సామ్రాజ్యం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు ఈ హేరోదు ఏవేవైతే పరిపాలించాడో వాటన్నిటిని కూడా వీళ్ళ కుమారులకి డివైడ్ చేస్తారు. ఎవడో ఒకడే అంత కాకుండా, ఇప్పుడు యోదయ, సమరయ దేశాలనేమో ఆర్కెలాయికి నువ్వు పరిపాలించు, గలిలయ దేశాన్నేమో అంతిపాకి నువ్వు గలిలయ దేశాన్ని పరిపాలించు, మిగతా వేరే దేశాలనేమో ఫిలిప్పుకి నువ్వు అవి పరిపాలించు అన్నట్టు
అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు హేరోదు యొక్క కుమారులకి హేరోదు యొక్క రాజ్యం మొత్తాన్ని కూడా పంచిపెట్టారు. ఇప్పుడు హేరోద్ తర్వాత యోదయ రాజ్యాన్ని, యోదయ సమరయ దేశాలను ఎవరు పరిపాలిస్తున్నారు? ఆర్కెలాయు అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడు. బైబిల్లో మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనబడింది గుర్తుందా? ఇదిగో ఆర్కెలాయు ఉన్నాడు, ఈ ఆర్కెలాయు కూడా చెడ్డోడే, మీరు వెళ్ళిపోండి అని చెప్పి దేవదూత ద్వారా చెప్పించుకొని మరియా యోసేపులు వేరే చోటుకి వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ ఆర్కెలాయు హేరోదు కంటే ఇంకా చెడ్డవాడుగా ఉన్నాడు అని చెప్పేసి హేరోదు ఆర్కెలాయు అంటారు. ఈ ఆర్కెలాయు ముందు కూడా హేరోదు అనే పేరు ఉంది. ఆ హేరోదు చచ్చిపోయాడు, మహాహేరోదు చచ్చిపోయాడు. ఇప్పుడు హేరోదు ఆర్కెలాయు ఇతడు పరిపాలిస్తున్నాడు. ఇతడు ఎంత చెడ్డవాడు అంటే ఇతడు కూడా తండ్రిలాగే గర్వం, అధికార వ్యామోహం, ప్రజలంటే లెక్కలేనితనం. ఇంకా హేరోదు కంటే చెడ్డవాడు అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ ఆర్కెలాయు కేవలం 2 సంవత్సరాలేనండి పరిపాలించింది. ఆ 2 సంవత్సరాల్లో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 మంది యూదుల్ని, ఇజ్రాయేల్ని చంపించాడు. ఎక్కువ మందిని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఆఖరికి తన సహోదరుడు, తన తండ్రికి చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక అతని యొక్క భార్యని తన భార్యగా చేసుకుంటాడు. వ్యభిచారం, నరహత్యలు, అబద్ధాలు, బాగా హింస, ఇవన్నీ కూడా బాగా కలిగిన వ్యక్తి ఆర్కెలాయు. అందుకే ఆర్కెలాయు ఉన్నాడని చెప్పి యోధ దేశంలో మరియా యోసేపులు యేసుక్రీస్తుని తీసుకుని యోధ దేశం నుండి గల్లీ దేశానికి వెళ్ళిపోతారు. అంత చెడ్డవాడు, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. ఆ తర్వాత రోమా సామ్రాజ్యానికి భయం వేసి ఇతడు ఎంత చెడ్డగా ఉన్నాడు, ఎవరిని పడితే చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతారేమో అని చెప్పేసి ఆ ఆర్కెలాయుని ఆ జాబ్లో నుండి, ఆ పోస్ట్లో నుండి తీసేసి ఆ ఆర్కెలాయుని వేరే చోటకి పంపించేస్తాడు. ఒక సామాన్య మనిషిలాగా ఆ రోమా సామ్రాజ్యంలో బతుకుతూ అట్లాగే చచ్చిపోయాడు ఆర్కెలాయు. ఈ ఆర్కెలాయు గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హేరోదు యొక్క కుమారుల్లో ఆర్కెలాయు, అంతిప, ఫిలిప్పు 4 ముఖ్యమైన వ్యక్తులను చదువుకున్నాం కదా. ఆర్కెలాయు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు హేరోదు అంతిప గురించి మనం చదువుకుందాం. ఈ హేరోదు అంతిప అనే వ్యక్తి చాలా కాలం పరిపాలించిన వ్యక్తి. యేసుక్రీస్తు వారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను వీళ్ళు చిన్నతనం నుండి చనిపోయేంత వరకు కూడా ఇతడే ఎక్కువగా పరిపాలించిన వ్యక్తి. కాబట్టి మనకి ఎక్కువగా సువార్తల్లో ఎక్కువగా ఈ హేరోదు అంతిప అనే వ్యక్తి గురించి కనబడిద్ది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మాత్రమే మహాహేరోదు, వీళ్ళందరికీ తండ్రి అయిన మహాహేరోదు మాత్రం కనబడతాడు. మిగతా మోస్ట్లీ కూడా ఈ హేరోదు అంతిప అనే వ్యక్తి కనబడతాడు. ఎక్కడన్నా హేరోదు అని మాత్రమే ఉన్నా కానీ ఆ హేరోదు అంతిప అని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని చోట్ల హేరోదు అని మాత్రమే ఉంటుంది, పూర్తి పేరు రాయరు. వేరే హేరోదు అనుకోకండి, ఆ హేరోదు ముందే చనిపోయాడు కదా యేసుక్రీస్తు వారు చిన్నప్పుడే. ఇతడు హేరోదు అంతిప. ఇతడు ఎవరంటే బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపించిన వాడు. ఇతడు కూడా ఎందుకు చంపించాడు? తన అన్న భార్యతో వ్యభిచారం చేస్తుంటే తన అన్న భార్యను తీసుకొచ్చి తన భార్యగా చేసుకుంటే, నేను చెప్పాను కదా ఆర్కెలాయు, అంతిప, ఫిలిప్పు అని చెప్పాను కదా. ఫిలిప్పు అనే ఒక వ్యక్తి యొక్క భార్య పేరు హేరోదియా. ఆమెను తీసుకొచ్చి ఈ అంతిప అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. అంటే తన అన్న యొక్క భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇదేంటి నువ్వు ఇలాగ చెడ్డ పనులు చేస్తున్నావు, జనాలను చంపుతున్నావు, వ్యభిచారాలు చేస్తున్నావు, ఇప్పుడేమో నీ అన్న భార్యను తీసుకొచ్చి నీ భార్యగా చేసుకున్నావు, ఇదేమన్నా న్యాయమా అని చెప్పి బాప్తిస్మ ఇచ్చే యోహాను అడిగితే ముందుగా బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని జైల్లో పెట్టించాడు. తర్వాత తన భార్య హేరోదియా, ఆమె యొక్క కుమార్తె, వీళ్ళందరూ కూడా నాట్యమాడి ఆ పన్నాగం పండడం వల్ల తర్వాత బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపించేస్తాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపించేసిన వ్యక్తి ఈ హేరోదు అంతిప. ఇతడు కూడా చెడ్డవాడే. మీరు చూడండి, అందరిలో కూడా ఒకే ఒక లక్షణాలు కనపడతాయి. ఆ మహా హేరోదు అయినా అవ్వండి, ఆర్కెలా అయినా అవ్వండి, ఈ అంతిప అయినా అవ్వండి, తర్వాత చదవబోయే హేరోదుల్లో కూడా అందరిలో కూడా మనకు కామన్గా కనిపించే లక్షణాలు ఏంటంటే వ్యభిచారం, అన్న భార్యల్ని తమ్ముడి భార్యల్ని తమ భార్యలుగా చేసుకోవడం, ఎక్కువ మంది భార్యల్ని పెళ్లి చేసుకోవడం, ఇష్టం వచ్చిన వాళ్ళని ఎవడు పడితే అని చంపించుకుంటూ వెళ్ళిపోవడం, తనకు ఎదురు తిరిగిన వాళ్ళని ఇది తప్పు ఇది రైట్ అని చెప్పిన వాళ్ళని అందరినీ కూడా చంపించుకుంటూ వెళ్ళిపోవడం, అధికార వ్యామోహం, ఇవన్నీ కూడా వీళ్ళలో బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. చూడండి, ఆ హేరోదియా కేవలం తన అన్న భార్య మాత్రమే కాదండి. ఇప్పుడు హేరోదు అంతిప ఉన్నాడు కదా, ఇతడు ఎవడో మహా హేరోదు యొక్క కుమారుడు. అతడికి ఇంకా చాలా మంది కుమారులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక కొడుకు యొక్క కుమార్తె ఈ హేరోదియా. మరలా చెప్తున్నా చూడండి, ఈ హేరోదు అంతిప ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే తనకి చాలా మంది అన్నలు ఉన్నారు. ఒక అన్న యొక్క కూతురు, ఇంకొక అన్న యొక్క భార్య, ఆమెనే మళ్ళీ ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఆ హేరోదు కుటుంబంలో వ్యభిచారం అనేది ఎంత దారుణంగా ఉంది అనేది మనకి ఈ సందర్భాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఆర్కెలాయి కానీ, ఈ అంతిప కానీ, మహా హేరోదు కానీ వీళ్ళందరూ కూడా ఎంతగా వ్యభిచారంలో కూరుకుపోయారు కాబట్టి, ఇజ్రాయెల్ని పరిపాలించడానికి ఏమాత్రం అర్హత లేని వాళ్ళు కాబట్టి దేవుడు వీళ్ళకి ఎలాగా తీర్పు తీరుస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా చెప్పించాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా చెప్పించాడు. యేసుక్రీస్తు ద్వారా ఏమంటారో తెలుసా? ఈ హేరోదు అంతిపని నక్క అంటాడు. ఇదిగో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపించాడు, నిన్ను కూడా చంపించేస్తాడంట అని చెప్పి యేసుక్రీస్తు వారితో చెప్తే
మీరెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి, నన్ను ఎవరో ఏం చేయలేరని చెప్పి యేసుక్రీస్తు వారు నక్క అంటారు. యేసుక్రీస్తు వారు సామాన్యంగా ఎవరిని కూడా అలా మాట్లాడరు. అలాంటిది నక్క అని ఇజ్రాయేలీల రాజు ఆ కాలంలో ఉండే హేరోదు అంతిపని తిడుతున్నాడంటే అతడు ఎంత చెడ్డవాడై ఉండాలి. నక్క వంటి స్వభావం, అన్న భార్యను మోసం చేసి తన భార్యగా చేసుకోవడం, ఎన్నో దుష్కార్యాలు, వ్యభిచారం అనే కాదు, నరహత్యలు, అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలు, అధికారం కోసం ఏవేవో చేయడం, ఇవన్నీ కూడా ఆ హేరోదు కుటుంబంలో అందరిలోనూ మనకు కనబడుతున్నాయి. చూడండి, బాప్తిస్మా యోహాన్ని చంపించేశారా, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక మునుపు చివరిలో పొంతి పిలాతు దగ్గరికిను ఈ హేరోదు అంతిప దగ్గరికి తీసుకొస్తారు యేసుక్రీస్తుని తీర్పు తీర్చడానికి. అంతిపాకి తెలుసు, హేరోదు అంతిపాకి బాప్తిస్మా ఇచ్చి యోహాన్ తప్పు చేయలేదు, అయినా కానీ చంపించా అని తెలుసు. యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు అని తెలుసు. అక్కడ బైబిల్లోనే మనకు ఉంటుంది, యేసుక్రీస్తుది ఏ తప్పు లేదు అని చెప్పి ఆ పిలాతుకి తెలుసు, ఈ హేరోదు అంతిపాకి తెలుసు. అయినా కానీ ప్రజలందరి కోసం, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం స్వార్థంతో యేసుక్రీస్తు వారికి మరణశిక్ష విధించారు. చూడండి, అధికారం కోసం వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయో, వాళ్ళ యొక్క ఇమేజ్, వాళ్ళు వ్యభిచారం చేసినా కానీ వాళ్ళ ఇమేజ్ కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తి అవన్నీ కూడా కాపాడుకోవడానికి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. వీటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా నాకు అధికారమే కావాలి, నాకు ఆస్తే కావాలి, నేను వ్యభిచారం చేస్తున్నాను అది బయటికి రాకూడదు, ఇలాంటి ఉద్దేశాలతో మనం ఉంటే మనం కూడా ఆ కుటుంబం వాళ్ళు ఎలా నాశనం అయిపోయారో అలా నాశనం అయిపోతాం అనేది మనకు అర్థం అవ్వాలి. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మనం మంచిగా ఉండాలి, సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా అబద్ధాలు ఆడడం, వ్యభిచారాలు చేయడం, నరహత్యలు, ఇవన్నిటి కూడా మనం దూరంగా ఉండాలి, వ్యసనాలంటే కూడా దూరంగా ఉండాలి అనేది ఈ హేరోదు కుటుంబం నుండి మనం మరీ ముఖ్యంగా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు పొంతి పిలాతు కన్నా సమాధానం చెప్తారు, కానీ ఈ హేరోదు అంతిపై ఎంత అడిగినా నువ్వు తప్పు చేసావా లేదా, నా ముందు ఏదైనా స్వస్థకారి చేయి, ఎంత అడిగినా ఎంత నిందించినా యేసుక్రీస్తు వారు ఒక్క మాట కూడా మాట్లాడరు. అసలు మాట్లాడడం వేస్ట్ అని యేసుక్రీస్తే ఫీల్ అయ్యారంటే ఈ హేరోదు అంతిపై ఎంత చెడ్డవాడు అనేది మనకు అర్థం అవ్వాలి. చివరిలో ఏమైందో తెలుసా, ఆ హేరోదు అంతిప పని తన భార్య ఉంది కదా, అన్న భార్యను తెచ్చుకున్నాడు ఆ హేరోదియా వాళ్ళ తమ్ముడే వీళ్ళిద్దరి మీద కూడా ఆ రోమా సామ్రాజ్యానికి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు అజ్జేస్తున్నారని వీళ్ళు చేసిన చెడ్డ పనులన్నీ కూడా చెప్పి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ అధికారం కోల్పోయేలాగా చేస్తాడు. ఆ హేరోదియా వాళ్ళ తమ్ముడు అంటే ఆ మహా హేరోదు యొక్క మనవడైన ఇంకొకడు హేరోదు అగ్రిప్ప అంటారు, అతడు రాజు అవుతాడు. తర్వాత నుండి మనం హేరోదు అగ్రిప్ప గురించి చదువుకుంటాం. చూడండి ఎంతమంది పోయారో. మహా హేరోదు పోయాడు, రోగం వల్ల చచ్చిపోయాడు. తర్వాత హేరోదు ఆర్కెలాయ్ వచ్చాడు, అతడు చెడుతనానికి రోమా సామ్రాజ్యం వాళ్ళు అతను తీసి పక్కన పడేశారు. ఆ తర్వాత అంతిప వచ్చాడు, ఇతడు కూడా చేయాల్సిన చెడంతా చేశాడు, నేను చెడ్డవాడిని, నేను నరకానికి పాత్రుడిని అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇతన్ని కూడా ఉద్యోగంలో ఉండి పీకేశారు. ఆ హేరోదియా ఉంది కదా, ఇప్పుడు మనోడు కోరి తెచ్చుకున్నాడే తన అన్న భార్యని, వాళ్ళ తమ్ముడు, ఆ హేరోదియా వాళ్ళ తమ్ముడు హేరోదు అగ్రిప్ప. ఇప్పుడు ఇతడు యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. ఈ హేరోదు అగ్రిప్ప అనే పేరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇతడు కూడా చెడ్డవాడే. హేరోదు కుటుంబంలో ఏడన్నా మంచోళ్ళు ఉన్నారని మనం చూద్దామంటే ఏడ కూడా మనకు కనబట్టలేదు. చూడండి, అందరూ కూడా వ్యభిచారాలు అయ్యి ఆటలోనే కూరుకుపోయారు. హేరోదు అగ్రిప్ప ఇతడు ఎవరంటే అపోస్తలునే బాగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తి. అంతిప ఏమో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేంత వరకు ఉన్నాడు. ఆ తర్వాత తన అధికారాన్ని పోగొట్టుకుని సామాన్య జనాల్లో కలిసిపోయి చచ్చిపోయాడు. గర్వంతో అధికారాన్ని పోగొట్టుకున్నాడు, నాశనయ్యాడు, తర్వాత నరకానికి అయిపోయాడు. అంతిపాని పక్కన పెట్టండి. ఇప్పుడు అంతిప తర్వాత రాజైన హేరోదు అగ్రిప్ప ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి శిష్యులందరినీ కూడా హింసించడం మొదలుపెట్టాడు. ఎట్లా అయినా కానీ సువార్తను ఆపాలి, యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా యేసుక్రీస్తు వారి శిష్యుల్ని అణచడానికి ప్రయత్నించాడు. అపోస్తలుడైన యాకోబుని చంపించాడు. అపోస్తలుడైన యోహాను, యాకోబు సహోదరులు మనకు తెలుసు కదా, మనం మొత్తం ఆ సువార్తలన్నింటిలో కూడా చదువుకుంటాం. ఆ యాకోబు, అపోస్తలుడైన యాకోబుని కత్తి చేత చంపించాడు ఈ హేరోదు అగ్రిప్ప. కేవలం అపోస్తలుడైన యాకోబుని చంపించడం మాత్రమే కాదు, పేతురును కూడా పట్టుకొని పేతురును కూడా చంపించాలి, అందరి ముందు చంపాలి అని అనుకుంటాడు. కానీ ఆ రోజు ఆ జైల్లో నుండి దేవుడు ఆశ్చర్యకరంగా పేతురుని విడిపించడం వల్ల పేతురు తప్పింపడ్డాడు. కానీ లేకపోతే పేతురును కూడా చంపించాలి అనేంత చెడ్డ హృదయం కలిగిన వాడు, ఆ కాలంలో అనేక మంది క్రైస్తవుల్ని హింసించిన వాడు, యేసుక్రీస్తు గురించి చెబుతారు అని తెలిస్తే వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన వాడు ఈ హేరోదు అగ్రిప్ప. ఇతడు కూడా బాగా చెడ్డవాడు, గుర్తుపెట్టుకోండి. ఇతడి గతి ఏమైంది చివరిలో అనేది కూడా మనం చదువుకుందాం. ఇతడు కూడా ఏంటి, క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. మహా హేరోదు ట్రై చేశాడు, ఆర్కెలాయు ప్రయత్నించాడు, అంతిప ప్రయత్నించాడు, ఇప్పుడు అగ్రిప్ప కూడా ప్రయత్నిస్తున్నాడు. పేతురు తప్పించుకున్న తర్వాత జైల్లో నుండి ఎవరైతే పేతురు కాపలాగా ఉన్నారో ఆ సైనికులందరినీ కూడా చంపించాడు. ఎందుకు మీరు తప్పింపు చేశారని, అది దేవుడి కార్యమే. పేతురునేమో వాళ్ళు కావాలని తప్పించాల, అయినా కానీ అక్కడుండే సైనికులందరినీ కూడా చంపించాడు. అంత చెడ్డవాడు హేరోదు అగ్రిప్ప. ఏవేవైతే ఈ హేరోదుల జీవితాల్లో ఉన్నాయో, వ్యభిచారాలు, అదే కుటుంబంలో వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఎదుటి వాళ్ళని చంపించడం, ఇవన్నీ లక్షణాలు ఈ అగ్రిప్పకు కూడా ఉన్నాయి. వీటన్నిటికి పైగా ఇంకా తాను దేవుడిగా హెచ్చించుకున్నాడు. దేవుడు, నేనే దేవుడిని అన్నట్టుగా బాగా ఫీల్ అయ్యాడు. మన అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం చదివితే అందరూ వెళ్ళి హేరోదుని దేవుడు దేవుడు అని పొగుడుతుండేసరికి నేనే దేవుడిని అన్నట్టుగా ఫీల్ అయ్యి తాను హెచ్చించుకున్నాడు.
పురుగులు పడి ఆ తర్వాత రోగం వచ్చింది, కొద్ది రోజులకి చచ్చిపోయాడు. ఎలా అయితే మహా హేరోదు చచ్చిపోయాడో ఇతడు కూడా దేవదూత మొత్తినందున, అంటే దేవుడు ఆ రోగం పెట్టాడు, పురుగులు పడి చచ్చిపోయాడు అని దాని అర్థం. పురుగులు పడి చచ్చిపోవడం అంటే ఒళ్ళంతా కురుపులు, పురుగులు, ఆ పురుగులు తినివేయడం లోపల నుంచి అతి దారుణంగా రోగం కలిగించడం వల్ల కొద్ది రోజులకే ఆ అగ్రిప్ప కూడా చచ్చిపోయాడు అని దాని అర్థం. వీళ్ళు గర్వించారు, వాళ్ళ అధికారాన్ని బట్టి, వాళ్ళ చెడుతనాన్ని బట్టి పశ్చాత్తాపడకుండా ఇంకా ఇంకా చెడు చేసుకుంటూ వెళ్ళారు. చివరికి వాళ్ళ జీవితం ఏందో చూస్తున్నారా? భూమి మీద వాళ్ళు నశిస్తున్నారు, చనిపోయిన తర్వాత నరకానికి కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అధికారం, తెలివి, ఆస్తి, అంతస్తులు ఇవన్నీ కూడా దేనికి? పరిశుద్ధత లేకపోతే, పరలోకం లేకపోతే, ఇవన్నీ కూడా దేనికి? పాతాళంలో ఎల్లప్పుడూ కూడా పళ్ళు కొరుకుతూ ఉండడానిక అనేది మనం గమనించాలి. వాళ్ళ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనకి గర్వం ఉండకూడదు, అధికార దాహం ఉండకూడదు, డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఆ డబ్బు కోసం ఏ పడితే చెడ్డ పనులు చేయకూడదు, జనాలందరినీ కూడా మెప్పింపు చేయడానికి చెడ్డ పనులు మనం చేయకూడదు, అధికారాన్ని తప్పుగా ఉపయోగించుకోకూడదు. లాయర్లు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలను ఇంకోటనో అధికారాన్ని మనం తప్పుగా ఉపయోగించకూడదు. వ్యభిచారం జోలికి అసలే పోకూడదు. అటుపోయిన హేరోదు కుటుంబం ఏమైంది అనేది మనం గమనించాలి. అందరూ కూడా అలాగే పోతున్నారు చూడండి. రోగాలు రావడమో, అధికారాన్ని కోల్పోవడమో, అథవా చచ్చిపోవడమో, పాతాళానికి వెళ్ళిపోవడమో, అందరి గతి కూడా అలాగే ఉంది చూడండి. ఈ హేరోదు అగ్రిప్ప చచ్చిపోయిన తర్వాత అతని కొడుకైన అగ్రిప్ప రాజు అవుతాడు. ఇతడి పేరు కూడా అగ్రిప్పే. అగ్రిప్ప 1, అగ్రిప్ప 2 అనుకోవచ్చు. అగ్రిప్ప 1 చనిపోయాడు, అతని కుమారుడైన అగ్రిప్ప 2 రాజు అయ్యాడు. ఇతని పరిస్థితి కూడా ఏమైంది అనేది మనం చూద్దాం. ఇక్కడతో హేరోదు కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోద్ది. ఈ అగ్రిప్ప 2 గురించి కూడా మనం చదువుకొని ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. స్టార్టింగ్ నుండి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మహా హేరోదు, అతనిలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయి, ఎట్లా నశించాడు. ఆర్కిలాయు, అతనిలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయి, ఎట్లా నశించాడు. అంతిప, అతనిలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయి, అతడు ఎలా నశించాడు. అగ్రిప్ప, ఇతనిలో ఏ చెడు లక్షణాలు ఉన్నాయి, ఇతడు ఎలా నశించాడు. ఇప్పుడు ఆ అగ్రిప్ప కొడుకైన ఇంకో అగ్రిప్ప, ఇతడేమో పౌలు గారిని ఆపాలని ప్రయత్నం చేశాడు. పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే నేను ఆపుతా అని చెప్పి పౌలు గారిని ఆపడానికి ప్రయత్నం చేశాడు. పౌలు గారు వాక్యం ప్రకటిస్తుంటే ఫైనల్ ఒక మాట అంటాడండి. మొత్తం చెప్పిందంతా విని సువార్త అంతా బాగా విన్నాడు. సువార్త అంతా బాగా విని ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా మార్చేయాలని చూస్తున్నావా అని చెప్పి మాట్లాడతాడు పౌలు గారితో. అంటే సువార్త అందింది, కాకపోతే మారు మనసు పొంది పాపాన్ని వదిలిపెట్టాలి అన్న ఆలోచన లేదు. మనం కీర్తనలు చదువుకుంటూ వస్తున్నాం కదా. చెడ్డవాళ్ళు ఏంటంటే తెలుసు దేవుడి గురించి, దేవుడు గొప్పవారు, దేవుడు ఉన్నాడు, తీర్పు తీసేవాడిని తెలుసు. కాకపోతే ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే నేను చేసే చెడు పనులు మానేయాలి. ఈ అగ్రిప్ప 2 కూడా అంతేనండి. వ్యభిచారాలు, నరహత్యలు, ఏవైతే చెడు లక్షణాలు ఈ హేరోదు కుటుంబంలో ఉన్నాయో అవన్నీ కూడా అతడికి కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు దేవుడిని ఒప్పుకుంటే, క్రైస్తవుడిగా మారిపోతే ఆ చెడు లక్షణాలను వదిలేయాలి, వ్యభిచారం మానేయాలి, నరహత్య మానేయాలి, అధికారం, ఆ దాహాన్ని పోగొట్టుకోవాలి, జనాలందరూ కూడా సహాయం చేయాలి, అందరినీ ప్రేమించాలి. ఇవన్నీ చేయలేక, తనలో ఉన్న చెడు లక్షణాలు మార్చుకోలేక, ఆ మారు మనసు పొందలేక, ఇది నిజం అని తెలిసినా కానీ దాన్ని ఒప్పుకోవాలి. ఇతని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. కేవలం వాక్యం వింటే సరిపోదు, ఆ వాక్యం మనలో పనిచేయాలి, మారు మనసు పొందాలి. కేవలం వాక్యం విన్నంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళాం. మనల్ని మనం మార్చుకొని మనం మంచిగా మారితేనే, పాపాన్ని పోగొట్టుకుంటేనే, ఇంకోసారి పాపం చేయకుండా ఉండాలి అని మనం ప్రయత్నిస్తేనే అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. రోజు వాక్యం వినటం వల్ల నేను తప్పు చేయడానికి కుదరట్లేదు, నేను పాపం చేయడానికి కుదరట్లేదు, కాబట్టి దేవుణ్ణే దూరంగా పెడతాను, లోకానికే దగ్గరగా ఉంటాను అని మనం అనుకుంటే మనం ఈ హేరోదు కుటుంబం లాగా నాశనం అవుతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్రిప్ప 2 ఉన్నాడు కదండి, ఇతడికి ఒక కుమారుడు కూడా పుట్టడు. ఇక్కడతో హేరోదు కుటుంబానికి వారసుడు లేకుండా, అంటే మిగతా వాళ్ళు ఉండొచ్చు, అధికారం లేకుండా ఆ మెయిన్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నశించడం వల్ల హేరోదు కుటుంబం అనేది మొత్తం కూడా ఇంకా చరిత్రలో లేకుండా అట్లా కాలగర్భంలో కలిసిపోయింది. అంటే దాని ఉద్దేశం చూడండి, మహా హేరోదు ఏం చేశాడు? యేసుక్రీస్తుని ఆపాలి అన్న ఉద్దేశంతో అందరిని కూడా చంపిద్దాం అనుకున్నాడు. అతడి కుటుంబమే పోయింది, అతడి కుటుంబానికే వారసులు లేకుండా హేరోదు కుటుంబమే నశించిపోయింది. కానీ యేసుక్రీస్తుని ఆపలేకపోయారు ఎవరో కూడా. యేసుక్రీస్తుకి సంబంధించిన సువార్తని, ఆయన మాటని, క్రైస్తవ్యాన్ని ఆపలేకపోయారు ఎవరో కూడా. ఆ తర్వాత కేవలం హేరోదు కుటుంబం ఏంటి, వీళ్ళ పైనుండే రోమా సామ్రాజ్యం యొక్క అధిపతులే యేసుక్రీస్తుని నమ్ముకొని క్రైస్తవులుగా వాళ్ళు మారి ఆ రోమా సామ్రాజ్యం మొత్తం కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలి అని ప్రకటించారు. అంటే చూడండి, ఎవరైతే యేసుక్రీస్తుని ఆపాలి, ఏ కుటుంబం అయితే యేసుక్రీస్తు వారి గురించిన వాక్యాన్ని ఆపాలని ప్రయత్నించారో ఆ కుటుంబమే నాశనం అయిపోయింది. కానీ సువార్త మాత్రం ఆగల. మనం దాన్ని గమనించాలి. ఒకవేళ మనం హేరోదు కుటుంబం లాగా, వీళ్ళ కుటుంబంలో బాగా ఉంది ఏంటి, వ్యభిచారం, నరహత్యలు, అధికార దాహం, మేమే గొప్పగా ఉండాలి, అందరూ కూడా మాకెందే ఉండాలి అన్నట్టుగా ఆ పలుకుబడి వాళ్ళు చూపించుకోవడానికి వాళ్ళు చేసిన చెడ్డ పనులు అవన్నీ కూడా వాళ్ళ నాశనానికి దారితీసాయి. ఫైనల్గా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోయారు. మనం కూడా వాళ్ళలాగే బ్రతుకుతూ ఉంటే, ఏం చేసినా పర్లేదు, తప్పు చేసినా పర్లేదు, నేను డబ్బు సంపాదించుకోవాలి, ఏం పర్లేదు, వ్యభిచారం చేసినా పర్లేదు అన్నట్టుగా వ్యభిచారం చేసి, ఒకవేళ అది బయటకు వచ్చిద్దేమో అన్నట్టుగా దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా ఎక్కువ చెడు పనులు చేయడం. ఈ మధ్య అంతే అండి, వ్యభిచారం చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ఎక్కువ చెడు పనులు చేస్తున్నారు. అది చేసావు
పశ్చాత్తాపడి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ఇంకోసారి చేయను అని చెప్పి మనం మానుకోవాలి కదా, అట్లా కూడా కాదు. దాన్ని బయటకు వస్తుంది, ఇది అందరికీ తెలిస్తే నా పరువు ఏమవుద్దు అని చెప్పి ఇంకా చెడు కార్యాలు చేయడం. అట్లా ఏమవుతుంది, ఇంకా పాపాలు అనేవి పెరిగిపోతే వెళ్తున్నాయి. అట్లా హేరోదు కుటుంబం ఇంకా ఎంత చెడ్డగా అయ్యారో, ఫైనల్గా వాళ్ళందరూ కూడా భూమి మీద ఎంత ఆస్తున్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కానీ నరకానికి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో మనం కూడా అలాగే బతుకుతుంటే, మన కుటుంబంలో కూడా మనం అలాగే ఉంటే, మన పిల్లలకి హేరోదు ఏం చేశాడు, తన కుటుంబం వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించాల. పేరుకు మాత్రం వీళ్ళు ఇదిగో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, యూదుల్లో మేము కూడా కలిసిపోయాం అన్నట్టుగా ఉన్నా కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఎక్కడ కూడా వాళ్ళు నడుచుకోవాలా. ఇవాళ కూడా పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉంటూ బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా మనం నడుచుకోకపోతే, మన పిల్లలకి వాటిని బోధించకపోతే మనం కూడా ఎలా నాశనం అయిపోతాం, ఈ భూమి మీద కష్టాలు అనుభవిస్తాం, చనిపోయిన తర్వాత కూడా నరకానికి వెళ్ళిపోతాం అనేది ఈ హేరోదు కుటుంబం నుండి మనందరం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా చెప్పినని కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ హేరోదు కుటుంబం ఎవరి పిల్లలు ఏంటి ఇవన్నీ కూడా మనకు అర్థమైతేనే కొత్త నిబంధన కానీ, సువార్తలు కానీ, అపోస్తల కార్యాలు కానీ మనం చదివేటప్పుడు కొంచెం నీట్గా మనకు అర్థం అవుద్ది. లేకపోతే హేరోదు అన్న పేరు చూసి అదేంటి హేరోదు చచ్చిపోయాడు కదా, అగ్రిప్ప అన్న పేరు చూసి అదేంటి అగ్రిప్ప చచ్చిపోయాడు కదా అని మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఆ అగ్రిప్ప వేరు, ఈ అగ్రిప్ప వేరు, అతడి కుమారుడు ఈ అగ్రిప్ప, ఆ హేరోదు వేరు, ఈ హేరోదు వేరు, అతడి కుమారుడు ఈ హేరోదు. ఇవన్నీ కూడా మనకు గుర్తుంటేనే కొత్త నిబంధన కానీ, సువార్తలు కానీ, అపోస్తల కార్యాలు కానీ ఈజీగా అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసి మనం ఇలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. పాత స్టోరీ ఒకటి ఉంటుంది, నేను మన 30 Day బైబిల్ కోర్సులో కూడా చెప్పాను. ఒక తండ్రి తాగుబోతు, బాగా తాగొచ్చి వ్యసనానికి బానిస ఇంటికి వచ్చి పిల్లల్ని, తల్లిని అందరినీ కూడా కొడతా ఉండేవాడు. అతడికి 2 కుమారులు ఉండేవాళ్ళు. ఆ 2 కుమారులు ఒకడు గొప్పోడయ్యాడు, ఒకడు పాడైపోయాడు. ఏమయ్యా ఎందుకు పాడైపోయావు అంటే, మా నాన్న తాగొచ్చి కొడతా ఉండేవాడు, మాకేం నేర్పిలేదు, అందుకే నేను కూడా తాగుడికి అలవాటయ్యాను, నేను కూడా కొడతాను ఇంట్లో కుటుంబాన్ని, నేను కూడా తాగుడికి బానిసైనాను ఒక కుమారుడు చెప్పాడు. ఇంకో కుమారుడు ఏమో ఎందుకయ్యా నువ్వు గొప్పడు అయ్యావంటే, నేను కూడా మా నాన్న చూసే నేర్చుకున్నా, ఒకవేళ నేను కూడా తాగితే నేను అలా నాశనం అయిపోతాను, నా కుటుంబం నా వల్ల అంత ఇబ్బంది పడిద్ది, నా వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, కాబట్టి నేను తాగకూడదని నేర్చుకున్నా మా నాన్న చూసి అంటాడు అనమాట. అంటే ఉన్న తాగుబోతు నుండే నేను ఇలా ఉంటే పాడైపోతాను కాబట్టి అలా ఉండకూడదు అనే విషయాన్ని నేర్చుకోవచ్చు. నేను కూడా అట్టాగే ఉంటా అన్నట్టుగా పాపంలోకి వెళ్ళిపోవడం కూడా నేర్చుకోవచ్చు. ఏదనేది మన మీద ఆధారపడి ఉంటుంది. హేరోదు కుటుంబం నుండి మనం ఇలా ఉండకూడదు అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు చెప్పింది మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవ, ఇప్పటివరకు మేము కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించారు, కృతజ్ఞతలు. ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాల్లో అపవాది ఆటంకాలు ఏవేవైతే ఉన్నాయో, ఆర్థిక, ఆరోగ్య, మానసిక ఆ ఆటంకాలన్నింటినీ కూడా మీ చిత్తానుసారంగా తొలగించండి. మేమందరము కూడా మరొకసారి ఇలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, ఇంకా మీలో అభివృద్ధి చెందడానికి మా అందరికి కూడా సహాయం దయచేయమని, ఎల్లప్పుడూ మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.